మన పైన స్క్రిప్ట్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తెలుసుకుందాం. ఇది నిఫ్టీ 15 మినిట్ చార్ట్. మనకు నిన్న చూపించినట్టుగా ఇక్కడ రెసిస్టెన్స్ నుంచి కింద పడింది, ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు, మనకి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నది. ఇది ఒక జోన్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇది బ్రేక్ అవ్వకపోతే మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి కింద ఇక్కడ 23,900 వద్ద సపోర్ట్ ఉంది. ఇంకొక సపోర్ట్ వచ్చేసి 23,800 వద్ద ఉంది. పైన రెసిస్టెన్స్ వచ్చేసి మనకి చాలా లాంగ్లో ఉంది, 24,100 దగ్గర. రేపు ఈ జోన్ బ్రేక్ అయితేనే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 1 అవర్లో చూద్దాం. వన్ అవర్లో మనకి ఈ లెవెల్ బ్రేక్ అయింది, 24,000 వద్ద దీనికి రెసిస్టెన్స్ కనబడుతుంది. మళ్ళీ వచ్చేసి 24,120 వద్ద రెసిస్టెన్స్ జోన్ ఉంది. కింద 23,900 వద్ద సపోర్ట్ జోన్ ఉంది. ఫోర్ అవర్స్లో దగ్గరలో జోన్స్ ఏం లేవు. ఇక్కడ రెసిస్టెన్స్ ఒకటి, ఇక్కడ ఒక జోన్ ఏర్పడుతుంది 24,000 వద్ద, 24,100 వద్ద. దానిపైన 24,300, 24,250 వద్ద ఇంకొక రెసిస్టెన్స్ జోన్ ఏర్పడుతుంది. కింద సపోర్ట్ జోన్స్ ఏం చూపించడం లేదు, దగ్గరలో సపోర్ట్ జోన్స్ ఏం కనబడట్లేదు. ఇప్పుడు 1 డే టైం ఫ్రేమ్లో చూద్దాం. 1 డే టైం ఫ్రేమ్లో వచ్చేసి మనకి 24,260, 24,340 వద్ద రెండు రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక జోన్ ఏర్పడుతుంది 24,100 వద్ద. కింద సపోర్ట్ జోన్స్ అయితే దగ్గరలో లేవు. 23,900 వద్ద ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్లో ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయ్యి కింద సపోర్ట్ జోన్కి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇక్కడ ఉన్న సపోర్ట్ జోన్ ఇక్కడ రెసిస్టెన్స్ అయింది మనకి. ఇప్పుడు ఈ సపోర్ట్ జోన్లో ఉంది. రేపు మళ్ళీ ఇది రెసిస్టెన్స్ జోన్లో బిహేవ్ చేసే ఛాన్స్ ఉంది. 57,960 కింద ఈ జోన్ బ్రేక్ అయితే మనకి మార్కెట్ ఇంకా కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది 57,460 ఉంది. పైన ఇంకొక రెసిస్టెన్స్ 58,300 వద్ద ఉంది. వన్ అవర్లో ఆల్రెడీ ఇది ఒక జోన్లో ఉంది. ఇది బ్రేక్ అయితే రేపు మళ్ళీ ఇక్కడ 57,640 వద్ద సపోర్ట్ తీసుకుంటుంది. ఇది మిస్ అయితే కింద 57,000 దగ్గర, 57,060 దగ్గర ఇంకొక సపోర్ట్ జోన్ ఉంది. పైన వచ్చేసి 58,300 వద్ద రెసిస్టెన్స్ ఉంది. ఇంకొక రెసిస్టెన్స్ వచ్చేసి 58,700. ఇప్పుడు 4 అవర్స్ చూద్దాం. 4 అవర్స్లో ఇది సపోర్ట్ జోన్లో ఉంది. ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ కావాలంటే 57,160 రూపాయలు దాటి కిందికి వెళ్తేనే ఇది కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. పైన వచ్చేసి రెసిస్టెన్స్ 58,860 పైన వెళ్తేనే ఇది అప్ ట్రెండ్లో ఉంటుంది. మళ్ళీ ఇది 58,640 రేపటి రెసిస్టెన్స్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. వన్ డేలో ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది ఈ జోన్లో. ఇక్కడ ఇది బ్రేక్ అయితే 57,040 రూపాయలు బ్రేక్ అయితే కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ కింద దానికి 56,160 వద్ద సపోర్ట్ ఉంది. పైన వచ్చేసి
58,560 రెసిస్టెన్స్గా ఉంది. ఇవన్నీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీరు ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవద్దు. ఎవరైనా ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి ట్రేడ్స్ తీసుకోండి. మీకు ఎవరికైనా ఫైన్ స్క్రిప్ట్ ఇంట్రెస్ట్ ఉంటే, మీ సొంత స్ట్రాటజీ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నాకు మెయిల్ చేయండి లేదా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.